కాకినాడ జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ చిత్రపటానికి అలాగే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫైర్ అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. భారీ భవనాలు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రుల యజమానులు ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ప్రజల్లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన పెంచడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు చేతుల మీదుగా ఈరోజు కాకినాడ జిల్లాలో అగ్నిమాపక ప్రచార కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ వారం రోజుల్లో మేము వేరియస్ స్టేక్ హోల్డర్స్ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే అగ్ని ప్రమాదాలు ఏ విధంగా మొదలవుతాయి, దాన్ని చిన్నగా ఉన్నప్పుడు జరిగేటటువంటి ఉండగా దాన్ని ఆఫ్ చేయడం వల్ల వచ్చేటటువంటి లాభాలేంటి, తదితరమైన అంశాల మీద అందరికీ కూడా అవగాహన కల్పిస్తాం. అంతేకాకుండా వాళ్ళ ప్రాథమిక స్థాయిలో ఫైర్ మీద ఫైటింగ్ చేసేటటువంటి స్కిల్స్ కూడా నేర్పించినట్టయితే ఎవరికి వాళ్ళు ఫైర్ ఫైటర్గా మారి వాళ్ళ సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మన ఈ ఇండియాలో, ఈ దక్షిణ భారతదేశంలో ఎండాకాలం మొదలవుతున్నప్పుడు బేసికల్గా మన ఫైర్ యాక్సిడెంట్స్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి దాన్ని ఎదుర్కోవడం కోసం ఈ వారోత్సవాలు ప్రతి సంవత్సరం మనం ఘనంగా జరపడం జరుగుతుంది. ఈ వారోత్సవాల ద్వారా మనకు నమోదయ్యేటటువంటి అగ్ని ప్రమాదాలు మరింత తగ్గుతాయని ఆశిస్తూ ఈ కాకినాడ అగ్నిమాపక సేవల శాఖ నుంచి మేము ఈరోజు మనము గుర్తు తెచ్చుకోవాలి. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఇద్దరు మార్టీఎస్ని వారు గుర్తు తెచ్చుకోమని మన అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శ్రీ సోనీ ఎస్ కుమార్ వర్యులు కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా దుంగర్ సింగ్ వర్యులు లీడింగ్ ఫైర్మన్ ఉత్తరాఖండ్ ఫైర్ డిపార్ట్మెంట్. వారు ఇద్దరు కూడా ఈ సంవత్సరం వారొక త్యాగాల వల్ల ఎంతో మంది ప్రాణాలని కాపాడారు. వాళ్ళని మనము కూలిపోయినప్పటికీ వాళ్ళ ఒక త్యాగాన్ని, వాళ్ళ ఒక సేవల్ని మనం ఈరోజు మనము గుర్తుపెట్టుకొని, మీరు ఇప్పుడే విన్నారు మన ఫైర్ ఆఫీసర్ వారిలో చదువుతున్నప్పుడు మన జిల్లాలో ఏ విధంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారని. దాదాపు 7 ఫైర్ స్టేషన్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళు ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారు. ఇంతే కాకుండా కమ్యూనిటీ సర్వీసెస్, వాళ్ళకి స్కూల్స్లో కానీ మిగతా ప్లేసెస్లో కానీ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు చేస్తున్నారు. దీంతో పాటు రెస్క్యూ, ప్రధానంగా ఒక ఫైర్ కానీ ఫెస్టివల్ కానీ వచ్చేటప్పుడు, అదేవిధంగా వరద కాలంలో కానీ ఇంకా వివిధ విపత్తులు జరిగినప్పుడు కూడా ఫైర్ సర్వీసెస్ ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మనము చూసాము ఎన్నో ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళే చాలామంది ప్రాణాలని కాపాడిన ఘనత వారికి ఉంది. సో వారికి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము గుర్తు